Hello, bankers. Welcome to FinBank Academy. Today, we are going to discuss about one of the important topic, that is trial balance. See, trial balance, depreciation, BRS, capital expenditure, revenue expenditure. ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మాడ్యూల్ వన్లో లాస్ట్ 5 టాపిక్స్ అనేవి ఇవి చాలా ఈజీ టాపిక్స్. అంటే వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. పెద్దగా ఎఫర్ట్ పెట్టవసరం లేదు. కానీ దీస్ ఆర్ ద వెరీ క్రూషియల్ టాపిక్స్ to gain the good score in the JIB AFM paper. Got it? సార్ ఇవి వినడానికి కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్లో ఉంటుంది, బట్ నాట్ ఎట్ ఆల్. మీ కాన్సెప్ట్ కనుక కరెక్ట్గా అర్థమైతే ఈ టాపిక్స్ నుంచి మీరు ఒక మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. డెఫినెట్లీ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ప్రతి చాప్టర్ నుంచి 2 మార్క్స్ అయితే ఈజీగా వస్తుంది. ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ టు ద క్లాసెస్. వాట్ ఈస్ మీన్ బై డెఫినేషన్? ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? Trial balance is nothing but what? It's a statement showing debit and credit balance taken from the ledger including cash and bank balances. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం జర్నల్ లెడ్జరు నేర్చుకున్నాం కదండి. వాట్ ఈస్ మీన్ బై జర్నల్ అంటే ఏంటి? అన్ని ట్రాన్సాక్షన్ కలిపి ఒకే దగ్గర పోగు చేయడం కదా. లెడ్జర్ అంటే ఏంటి? దానికి సపరేట్ చేయడం. దానికి సపరేట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్నిచర్ దాంట్లో సపరేట్ చేశారనుకోండి, దాంట్లో డెబిట్ ఉంటుంది అండ్ క్రెడిట్ ఉంటుంది కదా. డెబిట్ బ్యాలెన్స్ అంతా ఒక దగ్గర రాస్తారు, క్రెడిట్ బ్యాలెన్స్ అంతా ఒక దగ్గర రాస్తారు. అట్ ద ఎండ్లో డెబిట్ బ్యాలెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్ బ్యాలెన్స్. అలా చేయడాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. గోట్ ఇట్? సమ్ ఆఫ్ ద డెబిట్ బ్యాలెన్స్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది క్రెడిట్ బ్యాలెన్స్. దట్ ఈస్ వాట్ ట్రయల్ బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్. ఓకేనా? దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద ఫీచర్స్ ఈజ్ మస్ట్. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మీకు ఎక్కువగా వాడు ఫోకస్ చేసేది ఫీచర్స్ మీదే. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ ఇంకా ఏమున్నాయంటే ఎర్రర్స్. ట్రయల్ బ్యాలెన్స్ మీరు రికార్డ్ చేసినప్పుడు కొన్ని టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతుంది. ఫీచర్స్లో ఎస్పెషలీ ద థర్డ్ వన్, దట్ ఈస్ వాట్ its main purpose is to establishing arithmetic accuracy. ఇది ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్, ఇట్ ఫెసిలిటేట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. దీస్ 2 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? ఫస్ట్ ఫీచర్ అంటే ఇట్స్ లిస్ట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ డ్రాన్ ఫ్రమ్ ద లెడ్జర్. ఇది ఆల్రెడీ చెప్పాను. మన లెడ్జర్ నుంచి డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ చేయడమే. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్సో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. అండ్ ఇట్స్ మెయిన్ పర్పస్ టు ఎస్టాబ్లిష్ అర్థమెటిక్ యాక్యురసీ. అర్థమెటిక్ యాక్యురసీ అంటే ఏంటి? డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్, దాన్ని అర్థమెటిక్ యాక్యురసీ అంటారు. అండ్ ఇట్ ఫెసిలిటేట్స్ వాట్? ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఇది ఐ థింక్ ప్రతి ఎగ్జామ్లో రిపీటెడ్ అయ్యే పాయింట్ ఇది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అని అడుగుతాడు. దాంట్లో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడు, ఫండ్ ఫ్లో అనాలిసిస్ అని ఇస్తాడు, క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఇస్తాడు, ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఇస్తాడు. రైట్ పిక్ చాయిస్ అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ మీరు పిక్ చేస్తారు. అండ్ ఆల్సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని కూడా అడగచ్చు. ఏదేమైనా ఫీచర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. అండ్ ఓకేనా? ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో 2 టైప్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఉంటాయి. వన్ ఈజ్ వాట్? గ్రాస్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ నెట్ ట్రయల్ బ్యాలెన్స్. సింపుల్ అండి, ఇది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు, అలాగని పెద్ద కష్టమేం కాదు. గ్రాస్ ట్రయల్ బ్యాలెన్స్, నెట్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది నేను టెక్స్ట్ బుక్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ అని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, భగవాన్స్ క్యాపిటల్ అతనికి మనము 1,35,000 క్రెడిట్ బ్యాలెన్స్ ఇవ్వాలి అండ్ 10,000 డెబిట్ బ్యాలెన్స్ ఉండాలి. సింపుల్గా నేను మీకు ఎవరికో సమ్ ఎగ్జాంపుల్, నేను ఎక్స్ అనే పర్సన్కి ఏం చేయాలంటే 50,000 డబ్బులు ఇవ్వాలి, అతను నాకు 25,000 ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇదే ట్రయల్ బ్యాలెన్స్లో నేను దాన్ని సెపరేట్ రాసుకోను అనుకోండి. ఇప్పుడు చూడండి, భగవాన్ క్యాపిటల్స్లో 10,000 డెబిట్లో రాసుకున్నాను, 1,35,000 క్రెడిట్లో రాసుకున్నాను. దీనికి సెపరేట్ రాసుకోను అనుకోండి, దాన్ని గ్రాస్ ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. అలా కాకుండా నేనేం చేస్తానంటే, ఇప్పుడు అతను నాకు యాక్చువల్లీ 1.35 డెబిట్ 10,000, 1.35 క్రెడిట్ ఉంది, 10,000 డెబిట్ ఉంది కదా, మైనస్ చేస్తాను డైరెక్ట్ నెట్ వాల్యూ. అంటే మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన కదా, 50,000 మీరు నాకు ఇవ్వాలి, మీరు నాకు 25,000 ఇవ్వాలి. నేనేం చేస్తాను, కొట్టేసి జస్ట్ 25,000 ఇవ్వండి సార్ అంటాను. అలానే నెట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? డెబిట్ క్రెడిట్ మైనస్ చేసి నెట్ వాల్యూ వేస్తే దాన్ని నెట్ ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. ఓకేనా? దస్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ట్రయల్ బ్యాలెన్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎర్రర్స్ అనేవి నోటెడ్ అవుతాయి. సరే, ఎక్కడ ఎర్రర్స్ వస్తాయి అంటే, ఇప్పుడు మన ప్రీవియస్ జనరేషన్స్ బ్యాంకర్గా ఎవరైతే చేశారో వాళ్ళు యాక్చువల్లీ మాన్యువల్స్ వాడేవారు. ప్రతిదీ కూడా రికార్డులో నోట్ చేసేవాళ్ళు. సో క్లర్క్ కానీ ఆ అకౌంటెంట్ కానీ డ్యూటీ ఏంటంటే
జర్నల్, లెడ్జర్ అవన్నీ వాళ్ళు మాన్యువల్గా చేశారు కాబట్టి దే నో వెరీ వెల్. బట్ మనం ఏం చేస్తున్నాం, ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేటెడ్. మనం కూడా చేస్తున్నాం, బట్ అది పోస్టింగా, జర్నలింగా, లెడ్జరింగా, లేకపోతే ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం మనకు తెలియట్లే. మనం చేసే వర్క్ అనేది మనకు తెలియట్లేదు. సో మనం కూడా చేస్తున్నాం, కానీ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఆ మిస్టేక్సే క్లాసిఫికేషన్స్ ఆర్ ఎర్రర్స్. ద మెయిన్లీ క్లాసిఫికేషన్స్ ఆర్ 2 types. వన్ ఈజ్ క్లరికల్ ఎర్రర్, సెకండ్ వన్ ఇస్ ప్రిన్సిపల్ ఎర్రర్. వాట్ ఇస్ మై క్లరికల్ ఎర్రర్? క్లరికల్ అంటే క్లరిక్ చేసే ఎర్రర్స్ అనే కాదు, ఎంట్రీ లెవెల్ జరిగే ఎర్రర్స్. ప్రిన్సిపల్ ఎర్రర్ అంటే అది పాలసీనే, ఐ మీన్ అకౌంటింగ్ ప్రిన్సిపలే మిస్టేక్ అవడం అనమాట. చెప్తుంది అంట బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? మేము క్లరికల్ ఎర్రర్స్ మీకు 3 types ఆఫ్ ఎర్రర్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ వాట్? ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. సెకండ్ వన్ ఇస్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. థర్డ్ వన్ ఇస్ వాట్? కంపన్సేటింగ్ ఎర్రర్. ఓకేనా? ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒమిషన్, అంటే ఒమిట్ చేశాడు. ఏవైనా ట్రాన్సాక్షన్ మీరు ఎంటర్ చేసినప్పుడు, ఒక ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీ ఉంది. ఓకేనా? స్టేషనరీ దాంట్లో డెబిట్ టు క్రెడిట్లో ఉంటాయి, కామన్ కదా. డెబిట్లో 100 రూపీస్ వచ్చింది, క్రెడిట్లో 120 రూపీస్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డెబిట్లో 200 వచ్చింది, క్రెడిట్లో 110 రూపీస్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ 2 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. వన్ ఇస్ అంటే పార్షియల్ ఒమిషన్, ఇంకోటి కంప్లీట్ ఒమిషన్. ఇప్పుడు మీరు ట్రయల్ బ్యాలెన్స్ వేస్తున్నప్పుడు పూర్తిగా ఈ 200, 110 పూర్తిగా రిమూవ్ చేశారనుకోండి, మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ది డేలో సమ్ ఆఫ్ ది డెబిట్స్ ఈక్వల్ టు 100, సమ్ ఆఫ్ ది క్రెడిట్స్ ఈక్వల్ టు 120 మీకు టాలీ అయిపోతుంది. అర్థమైందా? అలా కాకుండా దీన్ని ఏమంటారు? కంప్లీట్ ఒమిషన్ అంటారు. అంటే పూర్తిగా డెబిట్ ఎగరగొట్టడం, క్రెడిట్ ఎగరగొట్టడం. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఒక 200 వదిలేశారు, 110 నోట్ చేశారు, బట్ అట్ ద ఎండ్లో మీకేమవుద్దని టాలీ అవ్వదు. ఎందుకు టాలీ అవ్వదు? డెబిట్ లెగ్ అనేది వదిలేశారు కాబట్టి. దీన్ని పార్షియల్ ఒమిషన్ అంటారు. ఓకేనా? జస్ట్ కంప్లీట్లీ ఒమిటెడ్, నో ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్. పార్షియల్లీ ఒమిటెడ్, ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్. ఇవి మీకు ఖచ్చితంగా మీరు ఈ ఎర్రర్స్ గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటే వై? బికాస్ మీకు స్టేట్మెంట్ ఇచ్చేసి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అని అడగచ్చు. సో ఈ మస్ట్ నోట్ వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ వాట్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ వాట్? ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ ఇది ఏంటంటే పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ బట్ కరెక్ట్ అమౌంట్ బట్ రాంగ్ సైడ్. అలాగే పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ బట్ కరెక్ట్ సైడ్. థర్డ్ వన్ అంటే 2 రాంగ్ జరగడం. అంటే ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ చూస్తారా? డెబిట్ టు క్రెడిట్ ఉందని చెప్పాను. డెబిట్ టు క్రెడిట్లో డెబిట్ 100, క్రెడిట్ 120. దీనికి మీరు ఏం చేశారు? అదే 120ని డెబిట్లో వేసి 100 ఏమో క్రెడిట్లో వేశారు అనుకోండి. ఇదేమవుద్ది? పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ ఆన్ రాంగ్ సైడ్, రెండిట్లో కూడా. ఓకేనా? సో ఇలా సిమిలర్లీగా డెబిట్ బదులు క్రెడిట్ వేసారు, క్రెడిట్ బదులు డెబిట్ వేశారు. అలా కాకుండా కరెక్ట్ అమౌంట్ వేశారు, అదే కరెక్ట్ అమౌంట్ రాంగ్ సైడ్ అయినా ఇదే మీనింగ్ వస్తుంది. సో మీకు 3 పాయింట్లు అర్థమైనాయి కదా. కరెక్ట్ అమౌంట్ బట్ రాంగ్ సైడ్, అలాగే రాంగ్ అమౌంట్ బట్ కరెక్ట్ సైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 బదులు 110 వేశారు, ఇక్కడ 120 బదులు 110, ఇక్కడ 120 బదులు కూడా 110 వేశారు. ఇదేమైంది? అమౌంట్ కూడా డిఫరెన్సే, అమౌంట్ డిఫరెన్స్, సైడ్స్ డిఫరెన్స్. సో కరెక్ట్ అమౌంట్ రాంగ్ సైడ్, రాంగ్ అమౌంట్ కరెక్ట్ సైడ్, అండ్ రాంగ్ అమౌంట్ అండ్ రాంగ్ సైడ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ వాట్? ఎర్రర్ ఆఫ్ కమిషన్. అర్థమైందా? థర్డ్ ఇస్ వాట్? కంపన్సేటింగ్ ఎర్రర్. కంపన్సేటింగ్ ఎర్రర్ ఇస్ నథింగ్ బట్ జనరలీ అర్థమెటికల్ ఎర్రర్. అండర్ క్యాస్ట్ ఆర్ ఓవర్ క్యాస్ట్ ఆర్ అర్థమెటిక్ ఎర్రర్ అంటే ఏంటంటే ఎవరో నాలాంటి అకౌంటెంట్ కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు సేమ్ ఇలానే ఇప్పుడు ఏం చెప్పాను, స్టేషనరీ అకౌంట్ మాట్లాడుకుంటున్నాం కదా. స్టేషనరీ అకౌంట్ డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. డెబిట్ క్రెడిట్ ఉన్నప్పుడు 100, 110, 50 ఇట్లా వచ్చాయి. యువతల పక్క 100, 20, 30 వచ్చాను. సమ్ ఉంటుంది. ఇది ఎంత అయింది? 100, 110, 210, 210 + 50, 260 అయ్యింది. కానీ 260 బదులు మనోడు ఏంటంటే 360 వేసాడు. ఇక్కడ 120 + 30 150 అయింది. 150 బదులు మనోడు ఏం చేశాడు? 200 వేసాడు. అంటే ద సమ్ ఈజ్ మిస్టేక్, ద అర్థమెటికల్ ఎర్రర్ అనమాట. అన్ని కరెక్ట్గా వేశారు, కానీ కింద క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ చేశారు అనుకోండి, దట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇస్ నోన్ ఇస్ వాట్? కంపన్సేటింగ్ ఎర్రర్. అండ్ ఫైనల్ వన్ ఇస్ వాట్? ప్రిన్సిపల్ ఎర్రర్. ఇప్పుడు క్లరికల్ ఎర్రర్లో 3 మనం డిస్క్రైబ్ చేసుకున్నాం. వన్ ఇస్ ఒమిషన్, కమిషన్ అండ్ కంపన్సేటింగ్. ఒమిషన్, కమిషన్, కంపన్సేటింగ్. ఒమిషన్ అంటే ఏంటి? పూర్తిగా విడిచిపెట్టడం. కమిషన్ అంటే ఏంటి? అటుదిటి ఇటుదొట్టి వేయడం. కంపన్సేటింగ్ అంటే ఏంటి? ఓవరాల్ క్యాలిక్యులేషన్ రాంగ్ చేయడం. గాట్ ఇట్?
ప్రిన్సిపల్ ఎర్రర్. ప్రిన్సిపల్ ఎర్రర్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రిన్సిపల్, అంటే కొంచెం అంటే క్లరికల్ లెవెల్కి దాటించింది. అంటే నాలాంటి అకౌంటెంట్ కూర్చున్నాడు, ఏం చేసాడు, ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ పేమెంట్స్ ఉన్నది, లేబర్ పేమెంట్స్ అనేది వేజెస్కి డెబిట్ చేస్తాడు. అలాగే మెషినరీ వచ్చింది, దాని ఇన్వెంటరీకి డెబిట్ చేసేటమాట. అంటే ఒక హెడ్కి డెబిట్ చేయాల్సింది ఇంకొక హెడ్ డెబిట్ చేస్తాం. దట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇస్ నోన్ ఇస్ వాట్, ప్రిన్సిపల్ ఎర్రర్. ఓకేనా? సో వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్ డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు వీటికి రెక్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. వాట్ ఇస్ మై రెక్టిఫికేషన్స్? ఇప్పుడు నేను ఫస్ట్ దాంట్లో చెప్పిన ఏంటంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఆర్ ఎర్రర్ ఆఫ్ కమిషన్, వీటన్నిటిలో కూడా ఏంటంటే ఇటు ఒకటి అమౌంట్లు వేయడం. అంటే మనకు వస్తే వన్ సైడ్ ఎర్రర్ అని వస్తుంది, లేదా టూ సైడ్ ఎర్రర్ అని వస్తుంది. అంతే కదా? అంతే కదా, మీకు వన్ సైడ్ టూ సైడ్ ఎర్రర్ అంటే డెబిట్ సైడ్ అయినా ప్రాబ్లం వస్తుంది, లేకపోతే డెబిట్ క్రెడిట్ రెండు సైడ్లైనా ప్రాబ్లం వస్తుంది. వన్ సైడ్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఒక రెక్టిఫికేషన్ ఉంటుంది. టూ సైడ్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఒక రెక్టిఫికేషన్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇదే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలా స్టేషనరీ తీసుకున్నాం, దాంట్లో డెబిట్ క్రెడిట్ ఉంది. డెబిట్కి 500, క్రెడిట్కి 600 పడింది అనుకోండి. యాక్చువల్లీ ట్రాన్సాక్షన్ అది. దానికి మనలాంటి ఎవరో లేదా నాలాంటి వాడు ఎవడో ఏం చేశాడు, ఇది ఒరిజినల్ ట్రాన్సాక్షన్, దీనికి ఏం చేశాడు, 600 డెబిట్ చేశాడు, 500 క్రెడిట్ చేశాడు. ఓకేనా? ఇది రాంగ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఏంటి దీని రెక్టిఫికేషను? యాక్చువల్లీ డెబిట్లో 100 ఎక్స్ట్రా చేశాడు, క్రెడిట్లో 100 షార్ట్ చేశాడు. దీంట్లో రాంగ్. ఇప్పుడు దీనికి రెక్టిఫికేషన్ ఎలా ఇస్తాము? రెక్టిఫికేషన్ ఇవ్వాలంటే దీనికి ఇంకొక 100 ఏం చేయాలి, దీనికి ఇంకొక 100 మైనస్ చేయాలి. అంటే దీనికి డెబిట్ 100, క్రెడిట్ వచ్చేసి ఇంకొక క్రెడిట్ ఏం చేయాలి, క్రెడిట్ 100 చేయాలి. అప్పుడు మనకి సరిపోతుంది కదా. డెబిట్ చేసినాం అనుకోండి, ఇది 500 అవుతుంది, ఇది కూడా 600 అవుతుంది. సో మనకి ఒరిజినల్ ట్రాన్సాక్షన్ వచ్చేస్తుంది. దీన్ని రెక్టిఫికేషన్ ఎంట్రీ అంటారు. 100 డెబిట్ 100 క్రెడిట్. ఇదేమైంది, టూ సైడ్ రెక్టిఫికేషన్. అలా కాకుండా ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరు నాలాంటి అకౌంటెంట్ ఏం చేశారంటే వన్ సైడ్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఒక ట్రేడర్స్ ఉన్నది, ఆడికి సో అండ్ సో ఫామ్కి 500 రూపీస్ క్రెడిట్ చేయాలి. అప్పుడు మనడు ఏం చేశాడు, క్రెడిట్ బదులు డెబిట్ కొట్టాడు. అప్పుడు XYZలో డెబిట్ క్రెడిట్ ఉంటుంది కదా. యాక్చువల్ ఒరిజినల్ ఎంట్రీ ఏంటి అవ్వాలి, 500 క్రెడిట్, ఇది ఒరిజినల్ ఎంట్రీ. కానీ మనడు ఏం చేసాడు, 500 డెబిట్ చేశాడు. అప్పుడు మనకి ఎంత షార్టేజ్ వచ్చింది, యాక్చువల్లీ 500 ఇవ్వాలి, మనడు ఇంకో 500 డెబిట్ చేశాడు. అప్పుడు 1000 రూపీస్ షార్ట్ వస్తుంది. ఎవరికి, XYZ అనే ఫార్మ్కి. ఓకేనా? 1000 రూపీస్ షార్ట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ 1000 రూపీస్ మనం ఎలా అడ్జస్ట్ చేయాలి, దెర్ ఈజ్ అన్ అకౌంట్ కాల్డ్ సస్పెన్స్ అకౌంట్. గాట్ ఇట్? సస్పెన్స్ అకౌంట్. ఈ సస్పెన్స్ అకౌంట్స్ మనం 1000 రూపీస్ డెబిట్ చేసేసి మళ్ళీ XYZ ట్రేడర్స్ కనుక 1000 రూపీస్ అనేది క్రెడిట్ చేస్తాం. ఓకేనా? సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిఫరెన్సెస్ ఇట్ మే బి టెంపరరీ ట్రాన్స్ఫర్ టు న్యూ అకౌంట్ కాల్ సస్పెన్స్ అకౌంట్. ఇదేంటంటే టెంపరీ, జస్ట్ అప్పటికప్పుడు అడ్జస్ట్ చేయడానికి, అంతే తప్ప పూర్తిగా దీన్ని లాగేసి వేరే దానికి వేయడానికి అది వెంట ఎప్పటికప్పుడు 40 చేసుకుండాలి. వాట్ ఇట్, దిస్ ఈజ్ వాట్ ట్రయల్ బ్యాలెన్స్. ఇంతే, ట్రయల్ బ్యాలెన్స్ ఇంకెంతకు మించి ఏమి ఉండదు. ది నెక్స్ట్ టాపిక్ ఇస్ డిప్రిషియేషన్. వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్. గాట్ ఇట్? థ్యాంక్ యూ. Kindly subscribe to my channel for more videos.